హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ చుక్క కూర. మాకు హిందీలో కట్టా పాలక్ అని కూడా అంటారు. చుక్క కూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చుక్క కూర మలబద్ధకాన్ని నివారిస్తుంది, రక్తహీనతను కూడా బాగు చేస్తుంది. మెగ్నీషియం, పొటాషియం ఎన్నో రకమైన ఆరోగ్య ప్రయోజనాలు చుక్క కూరలో ఉన్నాయి. వారానికి 2 సార్లు మీ ఆహారంలో చుక్క కూరను తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. కాబట్టి తప్పకుండా సీజనల్లో దొరికే ఈ చుక్క కూరని తప్పకుండా తీసుకోండి. మన రెసిపీ చుక్క కూర పప్పు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చుక్క కూర. పులుపు తక్కువైతే టమాటా వేసుకోండి, యాడ్ చేయండి, లేదంటే అవసరం లేదు. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు. నేను చల్ల మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలతో దీన్ని పోపు చేస్తానన్నమాట. దానివల్ల టేస్ట్ ఎంతో బాగుంటుంది. శుభ్రంగా కందిపప్పుని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని కొంచెం నీళ్ళేసి నానబెట్టాను. ఇప్పుడు ఈ చుక్క కూరని కూడా యాడ్ చేసి మనం బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో వాష్ చేసి కట్ చేసుకున్న చుక్క కూరని యాడ్ చేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. టమాటాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసి అంతా కలిసేలా పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 4-5 విజిల్స్ వచ్చాక పప్పు చుక్క కూరని బాగా మెదుపుకొని మనం పోపు పెట్టేసుకుందాం. మన పప్పు ఎలా ఉడికిందో సాఫ్ట్గా ఉడికిపోయింది. ఒక కడాయిలో నూనె వేసుకొని పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన చల్ల మిరపకాయలు. ఇది పప్పులో నానిన తర్వాత నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పోపునంతటిని చక్కగా మన చుక్క కూర పప్పులో వేసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. చుక్క కూర పప్పు రెడీ అయిపోయింది. స్పెషల్లీ చల్ల మిరపకాయలతో. చూడండి, ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి కామెంట్లో తెలియపరచండి. బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.